నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మార్చి నెల వస్తుంది కదా, సో మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక అది చూద్దాము. అంతకన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం గోచారం మాట్లాడుకుంటాం. అంటే గోచారం అంటే ఏంటంటే ప్లానెట్స్ ఒక చోట ఉండవు. అందరికీ ముందు నుంచి నేను అదే చెప్తూ ఉంటాను. అంటే తిరుగుతూనే ఉంటాయి, అంటే స్టేషనరీ కాదు. మనం పుట్టినప్పుడు మాత్రం అవి అక్కడ ఉన్నాయని ఆ ప్రింట్ తీసి మనం చూసుకుని దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ ఇస్తాం. ఏదైనా మనం ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి అంటే తప్పక ఏంటంటే గోచారం చూసుకోవాలి. అండ్ ఎప్పటికైనా సరే 3, 6, 11 అంటే ఏంటంటే ఒక రాశి నుంచి 3, 6, 11 ఇంట్లోకి ఎప్పుడైనా గోచారం జరుగుతుంది, ఎనీ ప్లానెట్ గోచారం జరుగుతుంది అంటే కనుక తప్పక అది బాగుంటుందని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పటికైనా సరే ఇదంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్తాయి. అండ్ ఆల్సో ఎప్పటికైనా మనం చూడవలసింది ఏంటంటే ఎవరి జాతక రీత్యా మన పరిహారాలు చెప్పడం కానీ ప్రెడిక్షన్ ఇవ్వడం కానీ చేస్తే కనుక అది కరెక్ట్గా ఉంటుంది. ఇదేంటంటే మనం ఎప్పటికైనా సరే జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాము, అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. జాతకం వచ్చినప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది ప్రెడిక్షన్స్. సో ఎప్పటికైనా జాతక రీత్యా ఇందాక చెప్పినట్టు జాతక రీత్యా పరిహారాలు చేస్తే కనుక తప్పక వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ గోల్ కానీ వాళ్ళు అనుకున్నది కానీ సాధించడం అనేది ఉంటుంది. ఎందుకంటే జాతకం ఒక్కసారి చూస్తే లైఫ్ అంతా అలాగే ఉంటుందని చెప్పలేము, అది మారుతూ ఉంటుంది. కనుక తప్పక ఏ పద్ధతి అంటే ఏ టైం వచ్చినప్పుడు దాని పరిహారాలు చేయడం అనేది మంచిదన్నమాట. సో జనరల్గా మనం మార్చ్లో ఇప్పుడు గోచారం అనేది చూద్దాం. అంటే ప్లానెట్స్, అన్ని ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. ఎప్పుడులాగే శనీశ్వరుడితో మొదలెడుతున్నాను. శనీశ్వరుడేమో మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే జూపిటర్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ బలమైన ఒక గ్రహం మనం చెప్పాలి అంటే అన్నీ మంచి చేసే ఒక గ్రహం అంటే మనం గురు గ్రహం చెప్పుకుంటాము. గురువు ఏమో ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన మార్చ్ 11th డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఈ నెలంతా అక్కడే ఉంటారు. తర్వాత రాహుకేతువులు మనం చూసాము అంటే కుంభంలో రాహు, అలాగే ఏంటంటే సింహంలో కేతు ఉన్నారు. అండ్ మనం మాట్లాడుకున్నాం కూడా ప్రీవియస్ మంత్ మనం ఏంటంటే కుంభంలోనే అన్ని ప్లానెట్స్ కలయిక అంటే పంచగ్రహ కూటమి జరిగింది అని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో అన్ని గ్రహాలు ప్రస్తుతం ఏంటంటే మనకి కుంభంలోనే ఉన్నాయన్నమాట. అంటే మెర్కురీ ఏంటంటే మనకి రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఏమో 21st మార్చ్కి అవుతున్నారు, ఆయన కుంభంలోనే ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే వీనస్ అంటే శుక్రుడు ఏంటంటే 2nd మార్చ్కి ఏంటంటే మనకి మీనానికి వెళ్తున్నారు. సో శనితో సంబంధం వస్తుంది. అలాగే ఏంటంటే ఉచ్చ స్థితి అనేది వస్తుంది అంటే మనకి శుక్రుడికి. అలాగే మనం మార్చ్ చూసామంటే ఆయన కంబషన్లో ఉన్నారు. అంటే కంబషన్ అంటే ఏంటి, అసలు సన్తో కలిసి ఉంటే అంటే సూర్యుడితో కలిసి ఉంటే కంబషన్ అంటాం. అంటే ఏంటి, కొంచెం స్తంభించిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ మనకి ఏంటంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఏంటి, మార్స్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. కంబషన్ అయినప్పుడు సన్ ఎనర్జీ అనేది పైకి వెళ్తుంది అని చెప్పడానికి కంబషన్ మనం చెప్పుకుంటున్నాం. ఆయన కూడా ఏంటంటే కంబషన్ నుంచి ఈ మంత్ బయటకు వస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి మార్చ్ 15th మీనానికి వెళ్తున్నారు అనమాట. ఇది గ్రహస్థితి. అంటే మనం అన్ని ప్లానెట్స్ కవర్ చేసాం. మనకు తెలిసిందే ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, 2.5 రోజులకి. సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్లానెట్స్ కలిసినప్పుడు అంటే ఏంటంటే కలయిక ఉన్నప్పుడు కొన్ని యోగాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం మనం చూసామంటే 12 రాసుల వారికి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది అనమాట. సో ఏదైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మేడం, మార్చి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వాళ్ళకు కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ కూడానే ఉన్నారు, బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి. కానీ ఈ రాశికి అధిపతి ఏంటంటే మనం చూసామంటే రిట్రోగ్రేషన్ మోషన్లో ఉన్నారనమాట. సో కొంతవరకు వీళ్ళకి ఏంటంటే పనిలో అది తొందరగా చేయాలి అనుకున్న వాళ్ళందరికీ స్టాప్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, కొంచెం ఎడబాటు, ఆబ్స్టకల్స్ మధ్యలో ఏంటంటే మనకి అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండాను ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కానీ ఎనీ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఏంటంటే ప్లస్ కనిపించినప్పటికీ మైనసెస్ అంటే ఏంటి, ఇంతవరకు బాగుంది అనుకున్న వాళ్ళందరికీ ఏంటంటే మైనసెస్ అంటే కొంతవరకు సేవింగ్స్ వెళ్ళిపోయే ఛాన్సెస్, అలాగే డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్, కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. జూపిటర్ ఏంటంటే మార్చ్ 11th తర్వాత డైరెక్ట్ మోషన్ అవుతున్నారు. అయినప్పటికీ ఏంటంటే 7th and 10th లోడ్ అయ్యారు, కూడానే ఉన్నారు. సో కెరియర్ పాత్లో పై వాళ్ళ మన్నన పొందడం కానీ ఏంటంటే ఇక్కడ బాధ్యతలు ఎక్కువ అవుతాయి. మన్నన ఎప్పుడు పొందుతాం, బాధ్యతలు ఎక్కువై సక్రమంగా నిర్వహిస్తే మన్నన పొందుతాం.
అది కూడా కొంతవరకు ఏంటంటే అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్, కొంచెం కష్టపడే ఛాన్సెస్ అనేవి మనకి ఈ మంత్లో ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక నిలబడడం అనేది జరుగుతుంది. తప్పక వీళ్ళకి కూడా ఏంటంటే ఉద్యోగ రీత్యా డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొంతవరకు ఈ నెలలో కనిపిస్తుంది అనమాట. అదొకటి కాకుండా March 21 తర్వాత ఏంటంటే డైరెక్ట్ మోషన్ అయిన తర్వాత మనకి మెర్కురీ బెటర్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, వాళ్ళ పొజిషన్ అనేది కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్, అలాగే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ఏంటంటే డిసగ్రిమెంట్స్ వచ్చే, విభేదాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే రాహుతో పాటు మనకి ఈ రాశికి అధిపతి కూడా ఉన్నారు. అది కూడా మనం చూసాము అంటే 9th హౌస్లో ఉన్నారనమాట. సో భాగ్యం అక్కడ డెవలప్ అవ్వాలి. కానీ ఎవరికైనా ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఏంటి, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే కొత్త పార్ట్నర్స్ వచ్చి రావడం కానీ, కొత్త బిజినెసెస్ రావడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. 12th లార్డ్ ఏంటంటే మనం చూసామంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. సో ఆయన కూడా ఏంటంటే 10th హౌస్లో ఎగ్జాల్టేషన్ అవుతున్నారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి కొంతవరకు కెరియర్ పాత్లో అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే శనితో పాటు ఉండబోతున్నారు అనమాట 12th లార్డ్. సో ఖర్చులు అనేవి విపరీతంగా కనిపిస్తున్నాయి మనకి. సో ఈ మిథున రాశి వారి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక ఏంటంటే వీళ్ళు జూపిటర్ కాళ్ళు అంటే గురు కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా నిత్యం, నేను ఎప్పుడు నిత్యం చెప్తాను, గణపతికి ఎవ్రీడే గణపతికి పూజ చేయండి, గరిక పెట్టండి. అండ్ ఆల్సో ఏంటంటే గణపతి ఆధర్వ శిరీషం చదువుకోండి. నేను చదువుకోలేను, నేను చేయలేను అంటే ఓం గం గణపతియే నమః అని కంటిన్యూస్గా చాంట్ చేసుకోండి. అది ఎప్పుడైనా చాంట్ చేసుకోవచ్చు. అదేంటంటే ఎక్కడైనా మీరు ఉద్యోగ రీత్యా వెళ్ళి పనిలో ఉన్నప్పుడు కూడా, టైం ఉన్నప్పుడు, ఒక 5 minutes టైం ఉన్నప్పుడు కూడా చాంట్ చేసుకోవడం అనేది మంచిది. తప్పక ఏంటంటే గణపతికి గట్టిగా పూజ చేయాలి. ఎందుకంటే అడ్డంగాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి ఈ నెలలో. సో పూజ చేస్తే కొంతవరకు ఏంటంటే వచ్చే కాలం అంటే ఫ్యూచర్ కూడా వీళ్ళకి బాగుండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పంచముఖి రుద్రాక్ష ఒకటి వేసుకోవడం అనేది చాలా మంచిది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే చతుర్ముఖి రుద్రాక్ష, దాంతోపాటు నవముఖి కూడా వేసుకోవడం అనేది ఇంకా మంచిది. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మన లక్ష్మీదేవికి ఏంటంటే షణ్ముఖి చెప్తాం. సో షణ్ముఖి రుద్రాక్ష కూడా చాలా చాలా మంచిది అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి తోబుట్టువులతో కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి కనుక తప్పక అంటే విభేదాలు నేను ఇందాక చెప్పినట్టు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో సో జాగ్రత్తగా ఉండడము అండ్ ఆల్సో దైవ చింతన ఉండడం అనేది మంచిది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఇప్పుడు మనం గ్రహణం కూడా వస్తుంది March 3కి. సో కొంతవరకు వీళ్ళకి ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. సో తప్పక వీళ్ళు బియ్యం అలాగే ఏంటంటే ఒక నాగ ప్రతిమ దానం ఇవ్వడం అనేది మంచిది. అలాగే ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు కంటిన్యూస్గా జపం చేసుకోవడం కానీ లేకపోతే దైవ చింతన ఉండడం కానీ చాలా చాలా మంచిది.